అండ్ మా వశిష్ఠ ఎన్ సింహ గారు ఓదెలా రీసెంట్గా చూసాం. అండ్ ఈయన ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం కాదు, అంతకు మించి ఏదైనా పదం ఉందంటే అది పెట్టి చేస్తారు. అండ్ యువర్ వాయిస్ అసలు ఎంత ప్లస్, అసలు ఇలా మీరు వచ్చారంటే స్క్రీన్లో అందరం అలా కళ్ళు తిప్పుకోకుండా చూడాల్సిందే. థ్యాంక్ యూ. సో అండ్ ఈ సినిమాకి పని చేయడం ఎలా అనిపిస్తుంది అండ్ ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్పెషల్ వన్. నాకు ఫస్ట్ చాలా వెనక మోహన్ గారు వచ్చి కథ నరేట్ చేసినప్పుడే మూమెంట్ వి మెట్ లైక్ ఐ వాంట్ టు నరేట్ అ స్టోరీ టు యూ, టైటిల్ ఇది అన్నారు. ఆ టైటిల్ వినేది ఇదేదో స్పెషల్గా ఉంది, క్యాచ్గా ఉంది, త్రిపురానందారి బార్బర్ ఎక్కడో విన్నట్టుంది అని ఒక చిన్న ఇది థాట్తో మొదలైంది జర్నీ. దెన్ ద నరేషన్, ద వే హీ నరేటెడ్, అక్కడి నుంచి ఇందులో ఉన్న ఇన్ని క్యారెక్టర్స్, ఆ ప్రతి క్యారెక్టర్ ఉన్న డెప్త్, క్యారెక్టర్ ఆర్క్ కానీ వేరియేషన్స్ కానీ, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సెన్స్, ఎసెన్స్, లైఫ్ టు ఇట్. అండ్ ఈ సినిమా చూస్తే ప్రతి క్యారెక్టర్లో మనం రిలేట్ చేసుకోవచ్చు. అండ్ సినిమా మొత్తం ఇది ఒక మిర్రర్ లాంటి సినిమా. మనకి సొసైటీలో జరిగే విషయాలు, చాలా సన్నివేశాలు మీరు సినిమాలో కరెక్ట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ కదా అనిపిస్తుంది. చూస్తుంటే ఇది మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతుందేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అంత మంచి కథ. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ మూవీ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ, మిర్రర్ టు యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ అండ్ ఆల్ ఆఫ్ us. అండ్ చాలా 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 సెన్సిటివ్ అయిన విషయాన్ని చాలా సెన్సిబుల్గా చెప్పే ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం త్రిపురానందారి బార్బర్కి. బేసిక్గా మీరు కథ ఒప్పుకునేటప్పుడు అంటే ఏం చూసి దాన్ని సెలెక్ట్ చేస్తారు? ఓకే, ఈ కథ ఇలా ఉంటే ఇలా ఉండబోతుందని మీ ఓకే ఇది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని. See, it's all content is the king. Content first, దాని తర్వాత రెండోది ఇంటెంట్. సో ఈ కంటెంట్ని ఏ ఇంటెంట్తో చెప్తున్నాం అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి అని నమ్ముతా. అండ్ అది రెండు బాగుంటే తర్వాత క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాం. కోర్స్ మీరు చించేసి ఉంటారు. One thing I would want to mention is this cinema is such a well written, well knit cinema అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టీ లేయర్డ్ స్టోరీ రన్ అవుతుంటాయి, మల్టిపుల్ ఎమోషన్స్. తాతగారు అంటే సైకాలజిస్ట్ క్యారెక్టర్ ఒకటైతే, చిన్న పాప ఒకటి ఉంటుంది, ఇక మన ఇద్దరి క్యారెక్టరు, సత్యరాజు గారి క్యారెక్టరు, ఉదయభాను గారి క్యారెక్టరు, క్రాంతి క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి, మొట్టరాజేంద్ర గారు, ఈటీవీ గణేష్ గారు, ప్రతి క్యారెక్టర్కి తనది అయిన ఒక విలువ ఉంటుంది, తనకు ఒక డెప్త్ ఉంటుంది. సో వెల్ రిటన్ అండ్ కనెక్టెడ్, అండ్ యూ విల్ డెఫినెట్లీ బీ సర్ప్రైజ్డ్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ in the movie is a representation of you, I mean us in the society.